హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. మనం ప్రాచీన కాలంలో ఎక్కువగా మన నాడిని బట్టి, వాటి యొక్క కౌంట్ని బట్టి మనకి ఏ వ్యాధులు వస్తాయో లేకపోతే ఏ వ్యాధులు ఉన్నాయో అని చెప్పడం అనేది కూడా మనం పుస్తకాల్లోనో లేకపోతే ఎక్కడైనా కొన్ని సినిమాల్లోనో ఇలా చూసాం. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో కూడా ఆ నాడిని పట్టుకొని మనకి ఏమేమి వ్యాధులు వస్తాయి ఇలాంటి వాటి గురించి కూడా మరి చెప్పే నిపుణులు ఉన్నారంటే మీరు నమ్ముతారా? ఉన్నారు. మరి ఆయన ఎవరో కాదు, కరుణానిధి గారు. మరి నాడీ వైద్య నిపుణులు. మరి వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అండ్ అంటే రియల్ టైంలో క్యూర్ చేశారా లేదా, ఇలా బోల్డ్ అని డౌట్స్ అని కూడా అన్నీ ఉన్నాయి. మరి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సార్. థ్యాంక్ యూ సార్. మరి నాడిని పట్టుకొని వ్యాధిని చెప్పేది అది నిజమేనా సార్? అంటే ప్రాచీన కాలంలో మనం వింటూ ఉంటాం. అవునండి. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఉందా? ఉందండి, నిజమే. నిజమే అండి. అసలు ఎలా కనుక్కుంటారు? ఏమండి, ఇప్పుడు ఉన్న వైద్య విధానం ఆధునిక వైద్య విధానం అంటారు. అవి మన స్వతంత్ర ప్రారంభంలోనే ఇది ఇంగ్లీష్ వైద్య విధానం ప్రారంభమైంది. దానికి ముందు బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించినప్పుడు మొదటిసారిగా ఇతర దేశాల నుంచి మన దేశానికి ఈ యొక్క అల్లోపతి వైద్య విధానం మన దేశంలోకి ఎంటర్ అయింది. అల్లోపతి వైద్య విధానం వచ్చిన తర్వాతనే మన శరీరంలో ఉన్న వ్యాధులు తెలుసుకోవడం కోసం అనేక రకాల పరికరాలు, టెస్టులు అన్నీ వచ్చాయి. ఎంఆర్ఐ స్కానింగ్లు, సిటీ స్కానింగ్లు, ఈసీజీ మిషన్లు, 2D ఎకో మిషన్లు, రక్త పరీక్షలు అన్నీ వచ్చాయి. కానీ వీటన్నిటికీ చరిత్ర వచ్చి ఒక 100 years లోపు మాత్రమే ఉన్నాయి. 100 సంవత్సరాల నాడు మనకు ఇటువంటి పరికరాలు ఏమీ మన భారతదేశంలో కానీ ఎక్కడ లేవు. ఈ పరికరాలు లేని రోజుల్లో మన శరీరంలో ఉన్న వ్యాధులు ఎలా తెలుసుకున్నారు? కేవలం నాడీ పరీక్ష ద్వారానే తెలుసుకున్నారు. ఈ నాడీ పరీక్ష అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి మన భారతదేశంలో వచ్చింది. అథర్వణ వేదంలో ఒక ఉపవేదమైనటువంటి ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పబడినటువంటి ఒక గొప్ప వైద్య విధానమే ఈ నాడీ పరీక్ష విధానం. ఈ నాడీ పరీక్ష విధానం ద్వారా ప్రస్తుతం మన శరీరంలో ఏం వ్యాధులు ఉన్నాయి, అతి త్వరలో ఏ వ్యాధులు రాబోతున్నాయి అనే విషయాన్ని మనము 100% స్పష్టంగా తెలుసుకోవచ్చు. దీని ద్వారా మనము అనేక రకాల వ్యాధుల్ని, ముందుగా వచ్చే వ్యాధులను కనుక్కొని మనం జాగ్రత్త పడవచ్చును. ఏ వ్యాధి కూడా ఒక్క రోజులో రాదు, ఒక్క రోజులో తగ్గదు. అందువల్ల ఒక వ్యాధి ప్రారంభ దశ నుంచి ఆ వ్యాధి ముదిరి పెద్దదయ్యే వరకు కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాల సమయం తీసుకుంటుంది. ఈ సమయంలో మనకు వ్యాధి ముదిరిన తర్వాత, ఒక పెద్ద వ్యాధిగా వచ్చిన తర్వాత మాత్రమే మనకు బయట టెస్టుల్లో, ఎంఆర్ఐ స్కానింగ్లో బయటపడుతుంది. వ్యాధి యొక్క ప్రారంభ దశ అంటే వ్యాధి మన శరీరంలోకి ఎంటర్ అయినప్పుడు ఉన్న సమయంలో ఉన్న స్థితి మనం తెలుసుకోలేం. కానీ వ్యక్తి వచ్చి అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటారు. బయటికి వెళ్ళి టెస్టులు చేపిస్తే ఏమీ లేదు అంటుంటారు. కానీ ఆ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతుంటారు. అటువంటి వాళ్ళకి నాడీ పరీక్ష ద్వారా ప్రజెంట్ ఈ వ్యాధితో మీ శరీరంలో ఎంటర్ అయిందండి, ఈ వ్యాధి ముదురుతుంది, భవిష్యత్తులో ఒక పెద్ద వ్యాధిగా మారబోతుంది అని చెప్పవచ్చు. అది గుండె వ్యాధి కానీ, మెదడు సంబంధించిన స్ట్రోక్స్ కానీ, క్యాన్సర్లు కానీ, ఈ శరీరంలో ఏ వ్యాధి అయినా సరే ఒక్క రోజులో రాదు. ఉదాహరణ తీసుకుంటే ఒక గుండె వ్యాధి అనేది ఇదే ఒకే రోజులో రావడము, ఒకే రోజులో హార్ట్ స్ట్రోక్ రావడం అనేది ఎప్పటికీ జరగదు. గుండె వ్యాధి రావడానికి కనీసం కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. ఆ సమయాన్ని మనం గ్రహించి ముందుగానే మన శరీరం బాగున్నా కూడా ఒక నాడీ పరీక్ష చేయించుకుంటే త్వరలో గుండెకి వ్యాధి రాబోతుంది అనే విషయాన్ని మనం తెలుసుకొని జాగ్రత్త పడవచ్చు, నిండు నూరేళ్ళు సుఖంగా అనుభవించవచ్చు. అదండి. అండ్ సార్, ఇలా నాడీ వైద్యం అనేది కూడా మనకు ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో చాలామందికి కూడా తెలియకపోవచ్చు. కానీ ఎవరైతే మన పురాణాల గురించి చదువుకున్నారో, విన్నారో వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇలాంటిది మీ దగ్గర అంటే మీరు ఎలా నేర్చుకున్నారు, ఎలా స్టార్ట్ అయింది, ఏం చెప్పండి సార్? ఈ వైద్య విధానము మాకు వంశపారంపర్యంగా వస్తున్న ఆయుర్వేద వైద్య విధానం. మా తాత ముత్తాతల కాలం నుంచి కూడా ఈ వైద్య విధానం ఉంది. మా జేజినాయన గారు అయినటువంటి చింతలపూడి వెంకటస్వామి గారు, వారి తండ్రి, వాళ్ళ తండ్రి, అక్కడి నుంచి మా తాతగారు అయినటువంటి కనిగిరి వెంకటస్వామి, వాళ్ళ పూర్వీకులు, మా పూర్వీకులు ఇద్దరు వైపు, మా అమ్మగారి వైపు నుంచి, మా జేజినాయన నాన్నగారి వైపు నుంచి ఇద్దరు కూడా ఈ వైద్య విధానం అనేది మా వంశంలో ఉంది. దీన్ని రాను ఈ వైద్య విధానం కనుమరుగైతూ వస్తుంది. మా తండ్రి గారి తరం వచ్చేసరికి చాలా తగ్గుముక్కు పడుతూ వచ్చింది. మా ఇంట్లో ఈ పురాతన వైద్య గ్రంథాలు ఉన్నాయి.
వీటిని నేను చిన్నతనం నుంచి మా జేజనైనా మా తాత వాళ్ళు చేసే వైద్యాన్ని చూడబట్టి నా మనసులో నాటుకుపోయింది. ఓకే. ఈ ప్రాచీన వైద్య విధానాన్ని ఏదో ఒక రోజు ఒక గొప్ప స్థాయికి తీసుకురావాలి. ఎప్పుడైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అది నిజం సార్. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రాచీన పద్ధతులు, ప్రాచీన ఆహార విధానాలకు వెళ్ళిపోతున్నారు. అలానే మన వైద్యం కూడా పూర్వము ఇప్పుడున్న ఆధునిక టెక్నాలజీలో అందించలేని గొప్ప వైద్య విధానాన్ని కూడా మన పూర్వీకులు అందించారు. అందువల్ల ప్రాచీన వైద్య విధానం ఎంతో గొప్పదండి. ఈ వైద్య విధానం మా పూర్వీకుల నుంచి మాకు సంక్రమించిందండి. దాన్ని నేను డెవలప్ చేయాలి, ప్రజల్లోకి తీసుకుపోవాలి అనేటువంటి కోరికతో నేను ఉన్నానండి. అంటే మీరు ఈ నాడికి సంబంధించిన అంటే వ్యాధులు కనుక్కోవడం కానీ చెప్పడం కానీ అంటే ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నారు? రియల్ టైంలోకి ఎప్పటి నుంచి తీసుకొచ్చారు? ఖచ్చితంగా 5 సంవత్సరాల పై నుంచే ఉందండి. 5 ఇయర్స్ 5 ఇయర్స్ పై నుంచి. అంతకుముందు ఈ నాడీ పరీక్ష మీద పరిశోధన చేయడం జరిగింది. ఓకే. మా ఇంట్లో మా పూర్వీకుల నుంచి వచ్చినటువంటి వైద్య విధానాన్ని అనుసరిస్తూనే నాడీ పరీక్ష వేరు, ఆయుర్వేద వైద్య విధానం వేరండి. ఆయుర్వేద వైద్య విధానంలో ఒక భాగము నాడీ పరీక్ష. ఓకే. అంటే ఆయుర్వేద వైద్య విధానం అంటే వ్యాధులకి చికిత్స చేసేటువంటి వైద్య విధానం. నాడీ పరీక్ష అంటే శరీరంలో వచ్చే వ్యాధులు ప్రజెంట్ ఏమున్నాయి, భవిష్యత్తులో ఏం రాబోతున్నాయి అని తెలుసుకోవడానికి ఉపయోగపడేది నాడీ పరీక్ష విధానం. అందువల్ల ఈ పరిశోధన అనేది కొన్ని సంవత్సరాల నుంచి జరిగిందండి. ఒక 5 సంవత్సరాల పై నుంచి నేను ఈ యొక్క రియల్ టైమ్గా చేయడం జరుగుతుంది. ఓకే. సో చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది కాబట్టి మీరు కూడా బతు కళ్ళతో చూసి మేము పెరిగాం. కానీ ఏంటంటే ఎవరైనా కానీ ఇంగ్లీష్ మందుల వైపు వెళ్తూ ఉన్నప్పుడు సో ఈ యొక్క అంటే ఇటు నాడీని పట్టుకొని చెప్పడాలు ఇవన్నీ ఫేక్ కానీ లేకపోతే ఇవన్నీ ట్రాష్ ఇవన్నీ ఏం నమ్మొద్దు అని చెప్పేసి ఇలాంటివి కూడా మీరు వినే ఉండింటారు కదా? విన్నానండి. మరి అలాంటి వాళ్ళు అలాంటి విన్నప్పుడు మీరు ఏమనిపించింది? మరి రియల్ టైంలోకి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమనుకున్నారు? ఇప్పుడు ప్రజెంట్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇప్పుడు కడుపు నొప్పి వచ్చిందండి. కడుపులో గడ్డ ఉంది. ఆ గడ్డని ఒక ఎంఆర్ఐ స్కానింగ్ తీసి కడుపులో గడ్డ ఉంది, అందువల్ల దాన్ని ఆపరేషన్ చేసి తీసేయాలని చెప్తారు. ఈ ఎంఆర్ఐ స్కానింగ్కి లైఫ్ ఎప్పటి నుంచి ఉందండి? ఒక 50 సంవత్సరాల చరిత్ర ఉంది. 50 సంవత్సరాల నాడు ఎంఆర్ఐ స్కానింగ్ ఉందా? లేదు. ఒక 100 సంవత్సరాల నాడు ఉందా? అస్సలు లేదు. 100 సంవత్సరాల నాడు ఒక మనిషి కడుపు నొప్పి వచ్చింది, కడుపులో గడ్డ ఉందనుకోండి, కడుపులో గడ్డ ఉన్నదని ఎలా చెప్తారు? కేవలం నాడీ పరీక్ష ద్వారా చెప్తారు. ఓకే. మన నాడులు ఉంటాయండి, ప్రధానంగా 3 రకాలైనటువంటి వాత, పిత్త, కఫ అనేటువంటి ఆ 3 నాడుల ఆధారంగా ప్రజెంట్ మన శరీరము ఏ స్థితిలో ఉంది, వాతంలో ఉందా, పిత్తంలో ఉందా, కఫంలో ఉందా, ద్వంద్వ స్వభావంలో ఉందా అని కనుక్కొని ఈ వ్యక్తికి ఫలానా వ్యాధి రావడానికి అవకాశం ఉంది అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే. వాతం ద్వారా ఉందనుకోండి, వాత ప్రకోపం చెందితే 80 రకాల వాత వ్యాధులు వస్తాయి. పిత్తం ప్రకోపం చెందిందనుకోండి 40 రకాల పిత్త వ్యాధులు వస్తాయి. ఓకే. ఓకేనా? కఫం ప్రకోపం చెందిందనుకోండి 20 రకాల కఫ వ్యాధులు వస్తాయి. ఓకే. ఈ శరీర స్థితిని బట్టి, నాడీ స్థితిని బట్టి వాతంలో ఉన్నారా, పిత్తంలో ఉన్నారా, కఫంలో ఉన్నారా అని తెలుసుకొని వారికి పలానా వ్యాధి ఖచ్చితంగా ఉన్నదని మనం 100% చెప్పేయచ్చు. ఓకే. అవునండి. అంటే మీరు చెప్పినట్టు ఈ వాత, పిత్త, కఫం ఈ 3 అంటే ఇది ఒక 3 స్టేజెస్ ద్వారా. అవునండి. ఈ 3 కూడా స్థితులు అనమాట. స్థితులు మనిషి యొక్క తత్వాలు అంటారు. ఆ తత్వాలు ఎలా వస్తాయనేది కూడా మనం చెప్పుకోవాలి. ప్రతి వ్యాధికి మూలము ఆహారం అండి. మనం తీసుకునేటువంటి ఆహారం ద్వారానే మన వ్యాధులన్నీ కూడా వస్తాయి. అది ఫస్ట్ పాయింట్. ఓకే. ఈ ఆహారం తీసుకోవడం వల్ల వ్యాధులు ఎందుకు వస్తాయంటే, ఆహారం తీసుకోవడం ద్వారా మన శరీరంలో పంచభూతాలు అనేవి డెవలప్ అవుతాయి. మన ప్రకృతిలో ఉండేటువంటి పంచభూతాలు ఏదైతే ఉంటాయో, భూమి, నీరు, అగ్ని, ఆకాశము, గాలి, ఇవన్నీ కూడా పంచభూతాలు అనేవి ఉంటాయి. ఈ పంచతత్వాలే ప్రకృతిలో ఎలా ఉన్నాయో అదే తత్వాలు మన తినే ఆహారం ద్వారా వస్తాయి. ఓకే. ఉదాహరణకు చెప్పాలంటే, మీరు కారము, పచ్చడి ఎక్కువ వేసుకున్నారు అనుకోండి, అగ్ని పెరుగుతుంది, మంట. దీన్ని పిత్తతత్వం అంటాం. ఓకే. ఓకేనా? నీరు అధికంగా తీసుకున్నారనుకోండి, జలతత్వం, నీరు తత్వం పెరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది? కఫం పెరుగుతుంది. ఓకేనా? వాయువులు విడుదలయ్యేటువంటి, గ్యాస్ ఉత్పత్తి అయ్యేటువంటి ఆహార పదార్థాలు అధికంగా తీసుకున్నాం అనుకోండి, వాయుతత్వం పెరుగుతుంది. వాయువు అనగా వాతతత్వం. ఇలా ఈ పంచభూతాలలో ఉండే తత్వాలే మనం తినే ఆహారం ద్వారా తత్వాలు పెరుగుతాయి. ఎవరైతే గాలిని అధికంగా ఉత్పత్తి అయ్యే ఆహారాలు తిన్నారంటే వాతం పెరుగుతుంది. ఇప్పుడు గాలి ఎక్కువ ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాలు 2 ఉదాహరణలు చెప్తాను. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ అందరికీ ఉపయోగపడవు, మనం అందరూ తింటుంటాం. తింటే మంచిది బలం అని.
అందరికి ఉపయోగపడవాయి, అవి కొందరికే ఉపయోగపడతాయి. ఓకే. కొంతమంది పచ్చడి, కారము, మసాలాలు తినకూడదు. ఎవరు? పిత్తతత్వం గలవారు. అదే కఫతత్వం వాళ్ళైతే కారము, పచ్చడి ఖచ్చితంగా తగలాలి. కారం తిన్నారనుకోండి వాళ్ళకి కఫం తగ్గుతుంది. అదే పిత్తతత్వం ఉన్న వాళ్ళు కారం తిన్నారనుకోండి పిత్తం పెరుగుతుంది. పిత్తం అనగా అగ్ని, జఠరాగ్ని. అది పెరిగిందనుకోండి హార్మోన్స్, ఎంజిఎమ్స్ అధికంగా ఉత్పత్తి అవుతాయి. అది ఉత్పత్తి అయ్యాయనుకోండి బ్లడ్లో ఎసిడిటీ పెరుగుతుంది, రక్త దోషాలు వస్తాయి, చర్మ వ్యాధులు వస్తాయి, కడుపులో అల్సర్లు వస్తాయి, వ్యాధులన్నీ ప్రారంభమవుతాయి. అంటే ప్రతి వ్యాధికి మూలము ఆహారము. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అందువల్ల మనం తినే ఆహారము ఎవరు ఏ శరీర తత్వంలో ఉన్నారని తెలుసుకొని మనం నడుచుకోవాలి. ఇప్పుడు మీరు పిత్త శరీర తత్వంలో ఉన్నారు, దాన్ని మనం కనుక్కోవచ్చు. అంటే మనము చర్మము ద్వారా, కళ్ళ ద్వారా, ఎంట్రుకల ద్వారా, గోర్ల ద్వారా, నాడీ పరీక్ష ద్వారా, మలమూత్రాల ద్వారా మొత్తం 8 రకాల పరీక్షలు, అష్టవిధ పరీక్షలు అంటారు. ఈ 8 రకాల పరీక్షలతోనే నాడీ పరీక్ష సాధ్యమవుతుంది. మీరు పిత్తతత్వంలో ఉంటారు, మీరు ఎసిడిటీ ఎక్కువ ఉత్పత్తి అవుతుంటుంది సహజంగా, అమితమైన జ్ఞానాన్ని కలిగి ఉంటారు, మంచి మేధాశక్తి కలిగి ఉంటారు, పిత్తం వాళ్ళు చాలా లీడర్షిప్ కలిగి ఉంటారు. ఇలా ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క గుణాలు కూడా ఏర్పడతాయి. గుణాలు కూడా మీరు ఖచ్చితంగా వస్తాయి. పిత్తతత్వం ఉన్న వాళ్ళకి అధిక మంచి యాక్టివ్ లీడర్షిప్ గుణాలు ఉంటాయి. కఫతత్వం వాళ్ళు మంపుగా, బద్ధకంగా, చంపకేసి కొట్టినా కూడా తలదించుకొని వెళ్ళిపోతుంటారు. అదే పిత్తతత్వం వాళ్ళని కొట్టక ముందే తిరిగి కొడతారు, ఏంది నా మీదకి వస్తున్నారని. వాతతత్వం వాళ్ళు ఉన్నారనుకోండి, కొట్టామనుకోండి ఎందుకు కొట్టారని క్వశ్చన్ వేసి అడుగుతారు. అంటే గుణాలు కూడా మనం తినే ఆహారం ద్వారా వస్తాయి. మనకు వ్యాధులు కూడా మనం తినే ఆహారం ద్వారా వస్తాయి. అందువల్ల ప్రతి వ్యాధికి మూలము ఆహారము. ఆహారము ఎవరు ఏ శరీర తత్వం కలవారు ఆహారాన్ని తీసుకోవాలి. కొంతమందికి కొన్ని ఆహారాలు చాలా బాగా పనిచేస్తాయి, కొంతమంది కొన్ని ఆహారాలు వెంటనే ఎలర్జీని కలిగిస్తుంటాయి. అందువల్ల వారి శరీర తత్వం ఏంటి అని తెలుసుకోవాలి, తెలుసుకొని దాని తగ్గట్టు తినాలి. అంటే ఇప్పుడు మీరు నాడిని పట్టుకోకముందే ఒక పర్సన్ని చూసి క్యాల్కులేట్ చేయగలుగుతారు. చెప్పాను కదా, అష్టవిధ పరీక్షలు, 8 రకాల పరీక్షలు ఉంటాయి. 8 రకాల పరీక్షలు నాడీ పరీక్ష ఒకటి. ఓకేనా? ఇప్పుడు మీ రంగు, మీ కళ్ళు, మీ వెంట్రుకలు, మీ యొక్క శరీర తీరి, వీటిని బట్టి కూడా కొన్ని పరీక్షలు తెలుసుకోవచ్చు. వీటిని అష్టవిధ పరీక్షలు అంటారు. ఈ విధంగా ఉన్నారంటే ఈ వ్యక్తి ఈ స్థితిలో ఉన్నారని మాకు అర్థమవుతుంది. ఇది మనకు మన ప్రాచీన మహర్షులు అందించారు. బసవరాజీయం, చరక సంహిత, సారంగధర, ఈ విధంగా ఎన్నో రకాల గ్రంథాలు ఉన్నాయి. సుశ్రుత సంహిత, పులిపాని వైద్యము, ఇలా మన మహనీయులు అనేక గ్రంథాలు రాశారు. సారంగధర, ఇవన్నీ కూడా వాటిలో ఈ యొక్క నాడీ పరీక్ష విధానం గురించి మన మహర్షులు స్పష్టంగా వర్ణించారు. దీన్ని బట్టి ఏ వ్యక్తి ఏ శరీర తత్వంలో ఉన్నారు, ఏ వ్యక్తి ఏ ఆహారం తినాలి అనే విషయం మనం తెలుసుకోవాలి. కొంతమంది పులుపు తగిలితే చాలా యాక్టివ్ బాగుంటారు, కొంతమందికి అదే పులుపు తగిలారనుకోండి కడుపులో విపరీతమైన మంట, బాధ కలుగుతుంది. అంటే ఒక పులుపు ఒక వ్యక్తికి మేలు చేస్తే అదే పులుపు మరొక వ్యక్తికి హాని చేస్తుంది. అందువల్ల ఎవరు ఏ శరీర తత్వంలో ఉన్నారు, ఎవరు ఏ ఆహారం తీసుకోవాలి అని తెలియాలంటే మనము నాడీ పరీక్ష కంపల్సరీ చేసుకోవాలి. అలా వాళ్ళు నాడీ పరీక్ష చేసుకొని వాళ్ళు ఏ ఆహారం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదని తెలుసుకొని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తే ఏ వ్యక్తి కూడా ఆరోగ్యం బాగా ఉండి అనారోగ్యం లేకుండా 120 సంవత్సరాలు బతకడానికి అవకాశం ఉందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. అందువల్ల కొంతమంది మనం 100 సంవత్సరాలు ఏ జబ్బు లేకుండా బతికారని వింటుంటాం. ఆ విధంగా ఎన్నో అనేక రకాలైనటువంటి సందర్భాల్లో మనం గమనిస్తే ఆహారమే ప్రతిదానికి మూలము. ఈ ఆహారాన్ని ఎవరైతే తెలుసుకొని తింటారో వాళ్ళకి అన్ని శుభాలు కలుగుతాయి. అండ్ ప్రజెంట్ ఇప్పుడు వస్తున్న జనరేషన్లో మనం తింటున్న ఫుడ్ వల్ల మన లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుందా? ఖచ్చితంగా అండి, తగ్గిపోతుంది. ఖచ్చితంగా. అంటే తినే ఫుడ్ కూడా క్వాలిటీ ఉండకపోవడం వలన, లేకపోతే లైఫ్ స్టైల్ వలన? క్వాలిటీ విషయం కాదండి. మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఆహారం తీసుకుంటున్నాం. మానవ శరీరానికి ముఖ్యంగా 7 రకాల ధాతువులు ఉంటాయి. మన శరీరం మొత్తము 7 రకాల ధాతువులతో నిర్మితమైంటుంది. ఆ ధాతువుల గురించి మనం ముందు తెలుసుకోవాలి. వీటిని సప్త ధాతువులు అంటారు. సప్త అంటే 7, ధాతువులు అంటే పదార్థాలు. 7 రకాల పదార్థాలతో మానవ శరీరం నిర్మితమవుతుంది. రసము, రక్తము, మాంసము, మేధ, అస్థి, మజ్జ, శుక్రాలేక ఆర్త, ఈ 7టిని సప్త ధాతువులు అంటారు. ఈ 7 ధాతువుల్ని ఎవడైతే
జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తారో వారికి ఏ జబ్బు రాదు. ఈ సప్తధాతువుల్ని ఎవరైతే కాపాడుకోకుండా వీటిని నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా జబ్బులు వస్తాయి. ఈ సప్తధాతువుల్ని ఎలా కాపాడాలి అనే ప్రశ్న ప్రజలకి రావచ్చు. అంటే ఎలా కాపాడాలంటే 7 రకాల ధాతువులు, రసము అంటే ప్లాస్మా, రక్తం అంటే రక్తం, శరీరంలో ఉండే రక్తం మొత్తం, మాంసం అంటే శరీరంలో ఉండే కండరాలు, ఓకేనా, రసము, రక్తము, మాంసం, మేద అనగా శరీరంలో ఉండేటువంటి క్రొవ్వు పదార్థం, ఎడిపోస్ కణాలు, ఓకేనా. తర్వాత రసము, రక్తము, మాంసము, మేద, అస్థి అనగా ఎముకలు, శరీరంలో ఉండేటువంటి మొత్తం ఎముకల్ని అస్థి పదార్థం అంటాం. తర్వాత మజ్జ అంటే శరీరంలో ఉండే నరాల వ్యవస్థ మొత్తాన్ని మజ్జ అంటారు. లాస్ట్ది శుక్ర లేక అర్త, మగవారులైతే శుక్ర కణాలు, ఆడవారులైతే అండాలు. ఈ 7 సప్తధాతువులకి కావలసిన ఆహారాలు, పోషక పదార్థాలు వాళ్ళు నిరంతరం అందించాలి. కానీ ఎవ్వరు కూడా 7 ధాతువులను ఎవ్వరు పట్టించుకోరు. ఆకలి అవుతుంది, అన్నం తింటున్నాం, కడుపు నింపుకుంటున్నాం, ఆ రోజు గడుస్తుంది. అలా పుట్టినప్పటి నుంచి మనం ఇప్పుడు వరకు అన్ని అలానే చేస్తున్నాం. 7 ధాతువులకి కావలసిన పోషకాలు మనం ఇస్తున్నామా, ఇవ్వటం లేదా అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక సింహం ఉందండి, సింహానికి ఆహారము మీరు ఏమి ఇస్తారు? గడ్డి ఇస్తారా, మాంసం ఇస్తారా? మాంసం ఇస్తారు, ఎందుకంటే దాని ఆహారం అది కాబట్టి. అలానే ఈ 7 ధాతువులకి ఏ ధాతువుకి సంబంధించిన ఆహారము ఎవరైతే ఇస్తారో ఆ ధాతువు నీట్గా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ అస్థి ధాతువు గురించి చెప్పుకుందాం. అస్థి అంటే ఎముకలు. ఎముకలకు సంబంధించినటువంటి ధాతువుకి మనము ఆహారాన్ని అందించాలి. మనం ఏమిస్తున్నాం? ఎముక అంటే ఏంటి? ఎముక దేనితో తయారు చేయబడుతుంది? కాల్షియము, మెగ్నీషియము, జింకు, విటమిన్స్, మినరల్స్, వీటన్నిటి యొక్క మిశ్రమమే ఒక ఎముకగా తయారవుతుంది. ఈ ఎముకకి ఆ పదార్థాలు కానీ మనం అందించామనుకోండి, ఎముక ఏ అనారోగ్యం లేకుండా నీట్గా, ఏ జబ్బు లేకుండా ప్రశాంతంగా తన బతికినంతకాలం ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ ఎముక అనే ధాతువుకి, అస్థి ధాతువుకి మనము కాల్షియము, మెగ్నీషియం, జింకు, మినరల్స్, విటమిన్స్ ఇస్తున్నామా అని తెలుసుకోవాలి. ఎలా ఇవ్వాలి? ఎముకకి మనం తినే ఆహారం ద్వారా ఇవ్వాలి. మనం తినే ఆహారంలో ఇవన్నీ ఉన్నాయా అని చూసుకోవాలి. ఏమి ఉండవు. మనం ఉదయం లేస్తే ఇడ్లీలు, బోండా అవి తింటాం. అవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ తయారు చేయబడింది, అంటే పిండి పదార్థం. పిండి పదార్థం కన్వర్ట్ గ్లూకోజ్ కన్వర్ట్ ఎడిపోస్, అంటే క్రొవ్వుగా మనం డెవలప్ చేసుకుంటున్నాం. కానీ ఈ ఉదయం పూట తినే టిఫిన్లో కాల్షియం, మెగ్నీషియం ఉన్నాయా? లేవు. మధ్యాహ్నం అన్నం పెట్టుకుంటాము, ఇంత బిర్యానీ పెట్టుకుంటాము, ఇంకా రకరకాల ఆహార పదార్థాలు తింటాం. వాటిలో కాల్షియం, మెగ్నీషియం, జింకు, మినరల్స్ ఉన్నాయా? లేవు. రాత్రిపూట ఆహారం తింటాం, 2 చపాతీనో గోధుమ రొట్టె, దాంట్లో ఉన్నాయా? లేవు. అట్లా ఉండి 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 కొన్ని నెలలు, సంవత్సరాల తర్వాత ఈ ఎముక ధాతువు ఏమవుతుంది? వీక్ అయిపోతుంది. కీళ్ళ నొప్పులు, అన్ని ఎముకలు వీక్ అయిపోవడం. అందువల్లే ఒక సర్టన్ ఏజ్ రాగానే ఎముక నేను భరించలేను, మిమ్మల్ని నేను మొయ్యలేను మీ శరీరాన్ని అని అది వీక్ అయిపోతుంది. వచ్చేస్తాయి నొప్పులు. ఏ జబ్బు ఉండదు. టెస్టులు చేస్తే ఎంత బాగానే ఉన్నది అంటారు, ఉండదు. ఇంకా హెవీ అయిపోతే వాళ్ళకి అరుగుదల స్టార్ట్ అవుతుంది. అరుగుదల స్టార్ట్ అవుతుందని అరుగుదలకి ఒక ట్యాబ్లెట్, నొప్పికి ట్యాబ్లెట్ వేస్తారు. నొప్పి ట్యాబ్లెట్ వేస్తే నొప్పి తగ్గుతుంది, కానీ ఎముక పటిష్టం అవుతుందా? కాదు. ఎముక పటిష్టం కావాలంటే ఏం చేయాలి? దానికి మనం ఏం చేయాలి? ఆహారాన్ని అందియాలి. ఎముకకు సంబంధించిన ఆహారాన్ని అందిస్తే ఎముక బాగుంటుంది. ఎముక బాగలేకపోతే ఇంకొక ఆహారం ఇస్తాం, ఇంత మటన్ పెడతాం, తింటాం. మటన్లో నీకు ఎముకకు సంబంధించినటువంటి పోషకాలు ఉన్నాయా? లేవు. అందువల్ల ఎముక గొల్లైపోతుంది. అది అయ్యి కొంతకాలానికి ఎముకకు సంబంధించిన క్యాన్సర్లు కూడా రావచ్చు. అందువల్ల ఈ ఎముక ధాతు గురించి అది. అలానే రక్తం చూసుకుందాం. రక్తము డెవలప్ కావాలి అంటే రక్తానికి సంబంధించిన పోషకాలు మనం ఇవ్వాలి. ఇస్తున్నామా? ఇవ్వటం లేదు. అందువల్ల రక్తానికి సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. నరాలకు సంబంధించిన ఆహారం మనం ఇస్తున్నామా? ఇవ్వటం లేదు. ఆ జబ్బులు వస్తున్నాయి. నరాలు కుంచుకుపోవడము, నరాలు పట్టకపోవడము, చిన్న వయసులోనే నరాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారు. మేము కూడా కొన్ని వింటుంటాం, చిన్న ఏజ్లోనే నరాల బలహీనత అని చెప్పి. దీనివల్ల సరైన ఆహారం ఇవ్వటం లేదు. తర్వాత ఎడిపోస్ అంటే క్రొవ్వు కణాలు. అస్సలు కొవ్వు తినకూడదు, తింటే ప్రమాదం అని అంటుంటారు. కానీ అలా జీరో చేయడం ద్వారా కొవ్వు సంబంధించిన వ్యాధులు కూడా వస్తాయి. శరీరంలో క్రొవ్వు సరైన భాగంలో సరైన స్థితిలో లేదనుకోండి, అనేక రకాల జబ్బులు వస్తాయి.
అందువల్ల మనం కొవ్వు కూడా తీసుకోవాలి. ఎంత లిమిట్ తీసుకోవాలంటే అంత లిమిట్లో కొవ్వు తీసుకోవాలి. శరీరం యొక్క బరువు, శరీరం యొక్క స్థితిని బట్టి కొవ్వు తీసుకోవాలి. ఓకే. కొవ్వు లేకపోయినా కూడా అనేక రకాల జబ్బులు వస్తాయి, అది గ్రహించాలి. ఈ సప్తధాతువులు సంబంధించినటువంటి పోషకాలు ఎవరైతే ఇవ్వరో అందువల్ల వాళ్ళకి ఖచ్చితంగా జబ్బులు వస్తాయి. అందువల్ల ప్రతి మనిషి కూడా ఈ సప్తధాతుల్లో ఉండేటువంటి పోషకాలు అన్ని ఆకుకూరలు తినాలండి, అన్ని కాయగూరలు, అన్ని రకాల పండ్లు, అన్ని రకాల ఆహారాలు, అన్ని రకాల గింజ ధాన్యాలు, చిరుధాన్యాలు. వారానికి 7 రోజులైతే రోజుకు ఒక రకమైన ఆహార పదార్థాలు తీసుకుంటూ శరీరాన్ని పంపిస్తూ ఉంటే 7 రోజులకి 7 రకాలు తీసుకున్నాం అనుకోండి, సప్తధాతులు న్యాచురల్గా సహజసిద్ధంగా ఉంటాయి. సో కానీ మనం తీసుకోవటం లేదు, ఓకే, జబ్బులు ఖచ్చితంగా వస్తున్నాయి. అందువల్ల సప్తధాతువులు అన్ని వ్యాధులు కూడా మూలంగా మనం చెప్పుకోవచ్చు. మీరు ఒక నాడీ వ్యాధి నిపుణులు. సో అంటే బీపీ, షుగర్ ఇలాంటివి ముందే మీరు ప్రిడిక్ట్ చేయగలుగుతారా? ఖచ్చితంగా చేయొచ్చండి. సో వస్తాయి అని చెప్పేసి మీరు ముందే వార్నింగ్ బెల్స్ అనేది ఖచ్చితంగా చెప్పొచ్చండి. బీపీ, షుగర్ అనేది మేము జబ్బులుగా ట్రీట్మెంట్ చేయలేమండి. ఎందువల్ల చెప్పండి? బీపీ, షుగర్ అనేవి మెటబాలిజంలో మార్పులు, అంటే మనం తినే ఆహారంలో మార్పు సంభవించడం వల్ల, విపరీతం కావడం వల్ల వచ్చేటువంటి ఒక దుశ్చర్యలుగా మనం భావించవచ్చు. అందువల్ల వాటిని మళ్ళీ సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు బీపీ, షుగర్ ఉందనుకోండి, బీపీ, షుగర్ రావడానికల్లా మూలం మనం వెతుక్కోవాలి. రైస్ తిని 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 కార్బోహైడ్రేట్స్ పెరిగిపోయి బాడీలో విపరీతమైపోయి అవి బ్లడ్లోకి ఎంటర్ అయ్యి మీకు బీపీలు, షుగర్లు అన్నీ వచ్చేస్తాయి. అక్కడి నుంచి గుండెకి సంబంధించిన వ్యాధులు, మెదడుకు సంబంధించిన వ్యాధులు, రక్తం గడ్డకట్టడం, అన్నిటికీ మూలం బీపీ, షుగర్లే. కానీ అవి రాకుండా ఉండాలంటే రైస్ని తగ్గించండి. రైస్ తిన్నంత కాలం మీ బీపీ, షుగర్లు ఎప్పటికీ తగ్గవు. మనం రోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి బీపీ బిల్ల, షుగర్ బిల్ల వేస్తుంటాం, అన్నం ఇంత పెట్టుకుని తింటుంటుంటాం. కానీ అది ఎప్పటికీ ప్రమాదకరమే. అన్నాన్ని మానివేయండి కొంతకాలం. అన్నం మీకు తెల్లటి విషంతో సమానంగా భావించాలి. అందువల్ల తెల్ల విషాన్ని మీరు తినకుండా ఉండండి. తెల్ల విషం బదులు మార్కెట్లో అనేక రకాల చిరుధాన్యాలు ఉన్నాయి, అవి తినండి. దాంట్లో మంచి ఫైబర్ ఉంటుంది, మంచి ప్రోటీన్ ఉంటుంది, అవి తీసుకోండి. వారానికి ఒక్కసారి కొద్దిగా రైస్ తీసుకొని కార్బోహైడ్రేట్ ఏం కాదు. మనం కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైతే మర్చిపోతామో, రైస్ని ఎప్పుడైతే చిరుధాన్యాల్లోకి ఎంటర్ అవుతామో, ఆరోగ్యవంతమైన జీవితం ప్రారంభమవుతుందని మనం గ్రహించాలి. ఓకే, అదండి సార్. మీ గురించి నేను విన్న వరకు అయితే, సో మీరు ఒంగోలు డిస్టిక్ కనిగిరి నుంచి వచ్చారు. అవునండి. సో అక్కడ మీ దగ్గర కూడా చాలా మంది కూడా వచ్చారు. సో ఇలా వీటి గురించి కూడా తెలుసుకోవడం కానీ, సో దానికి పర్ఫెక్ట్ ఆన్సర్స్ అనేది కూడా ఇచ్చారని కూడా నేను విన్నాను. సో ఇప్పటివరకు మీ దగ్గరికి ఎంతమంది వచ్చారు, ఎంతమంది క్యూర్ చేసి పంపించారు? ఇట్లా చెప్పలేము సార్, ఎందువల్లంటే నేను వేలల్లోనూ చూసుంటానని అనుకుంటున్నాను. వేలల్లోనే చూసాను. ఎందుకంటే మాకు వచ్చిన వాళ్ళ బుక్స్ ఉంటాయి, రాసుకుంటాం బుక్లో. అట్లా బుక్స్ ఎన్ని బుక్స్ అయ్యాయి, ఒక బుక్లో కనీసం ఉంటాయి పేర్లు, కొన్ని వేలల్లో ఉండొచ్చు. వేలల్లో అంటే కనీసం ఒక చెప్పలేమండి, వేలల్లోనే ఉన్నాయి. వేలల్లో ఉన్నాయి. అంటే వాళ్ళందరికీ మీరు పర్ఫెక్ట్గా చెప్పి పంపించారా? అంటే ఇంతవరకు సో నెగిటివ్గా రావడం కానీ అట్లా ఎప్పుడు లేదా? నెగిటివ్ అంటే వైద్యపరంగా నెగిటివ్ ఎక్కడ ఉండదండి. ఓకే. ఎప్పుడు కూడా వైద్యపరంగా ఎందుకు ఉండదంటే, నాడీలో మాకు ఏదైతే తగులుతుందో అది మాత్రం మేము చెప్పగలం. దాన్ని నమ్మిన వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. నమ్మక కొంతమంది గొడవ కూడా వచ్చారు మా మీదకి. అదే కొన్నిసార్లు ఎప్పుడైతే మంచి జరుగుతుంటుందో అక్కడ చెడు అనేది కూడా కొన్ని గొడవ జరిగాయి. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను. మహబూబ్ నగర్ అనేటువంటి తెలంగాణ మహబూబ్ నగర్ దగ్గర జడ్చల్ల సంథింగ్ ఏదో ఊరి పేరండి, గుర్తు రావట్లేదు. వాళ్ళు నవంబర్, డిసెంబర్ మధ్యకాలంలో వచ్చారు మా దగ్గరికి. లాస్ట్ టైం వస్తే వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. భార్యకి ప్రాబ్లం ఉండి వచ్చారు. వస్తే ఆ భార్య చెకప్ చేయించుకున్నారు. ఆమెకు ఏదో కొన్ని చెప్పాను వైద్య విధానం. ఆమె ఓకే సార్, నాకు మీరు అన్ని కరెక్ట్ చెప్పారండి అని చెప్పింది. తర్వాత ఆమె ఉండి వాళ్ళ భర్తని, ఏమండి మీరు కూడా చూపించుకుని ఎంత దూరం వచ్చారు కదా, ఉచితంగా చూస్తున్నారు కదా, ఫ్రీ క్యాంపులప్పుడు ఫ్రీగా చూస్తామండి. ఫ్రీ క్యాంపులు లేనప్పుడు మటు కన్సల్టేషన్ ఫీజు కొద్దిగా ఉంటుంది. వాళ్ళు ఉచిత క్యాంపుకి వచ్చారు, ఉచితంగా చూస్తున్నారు కదా చూడండి అని చెప్పారు. సరే నేను వాళ్ళ భర్త కూడా చూసి కాగితం తీసుకొని రాసి ఇచ్చానండి. ఒక 4-5 నెలల్లో అతనికి క్యాన్సర్ త్వరలో రాబోతుంది అని చెప్పాను. అతను మా మీద గొడవ చేశాడు. నేను ఇంత యాక్టివ్గా ఉంటే మీరు నన్ను మోసం చేస్తారా, ఇట్లా ఎంతమందిని మోసం చేస్తున్నారు మీరు అని గొడవ గందరగోళం చేశారు.
చేస్తే మేము బాధకు గురయ్యాం. నేను ఉచితంగా చూడడం ఏంది, వాళ్ళు మా మీద గొడవ చేయడం ఏంది, ఈ సర్వీసు కొన్ని సమస్యలు వస్తున్నాయంటే చాలా మనసుకు బాధ కలిగింది. అందరిలో అట్లా అంటే బాధ కలుగుతుంది కదా. సరే అండి, ఏమండి నాడీ పరీక్ష ఎప్పుడు అబద్ధం చెప్పదండి, మీరు నాకు ఇప్పుడు ఒక సింగిల్ పైసా రూపాయి డబ్బులు కూడా ఇవ్వలేదు, నేను ఉచితంగా చూస్తున్నాను, నాడీ పరీక్ష ద్వారా మీకు త్వరలో వచ్చేది నేను చెప్పగలిగాను, మీరు అలర్ట్ అయితే మంచిదండి, అలర్ట్ కాకపోతే ఇబ్బంది పడతారండి అని చెప్పి పంపించాను. వాళ్ళు మా మీద గొనుగుతా గలవ చేస్తే వెళ్ళిపోయారు. తర్వాత ఏం జరిగిందంటే కరెక్ట్ ఒక 2 months బ్యాక్, అంటే ఒక 5-6 నెలల తర్వాత మొన్న వాళ్ళు ఫోన్ చేసి ఏడుస్తున్నారు. ఏంటమ్మా ఏడుస్తున్నారు ఏంటమ్మా అంటే, సార్ ఇట్లా ఆ రోజు మీరు కాగితం మీద రాసిచ్చారు, ఇట్లా ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది మా ఆయనకి, కానీ మేము ఆ రోజు మిమ్మల్ని నమ్మలేదు, ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది ఏదో బాగలేక, టెస్ట్ చేస్తే 4th స్టేజ్లో ఉన్నారు, మేము ట్రీట్మెంట్ చేయలేము, అందువల్ల మీరు మాకు ఖచ్చితంగా మీరు మాత్రమే మమ్మల్ని బతికేయగలరు, ఇప్పుడు 5 నెలల తర్వాత వచ్చే క్యాన్సర్ మీరు కనుక్కొని మాకు చెప్పారు, ఆ రోజు మేము నిర్లక్ష్యం చేశాం సార్, ఈరోజు మీరు మాకు ఖచ్చితంగా మీరు చేయాలి సార్, లేదంటే మేము అందరం కూడా చాలా ఇబ్బంది పడతాం సార్, మా ఇంటికి ఆయన ఒక్కడే దిక్కు అని ఆమె ఏడుస్తూ గందరగోళం గురి చేసింది ఆమె. చేస్తే నాకు మనసు జాలి కలిగి నేను ఆయనకి మందులు పంపించడం జరిగింది. వాళ్ళు ప్రజెంట్ వాడుతున్నారు. ప్రజెంట్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ నాడి ద్వారా కనుక్కున్నారు. అవును. దాని తర్వాత ట్రీట్మెంట్ అనేది కూడా మీరు ఇవ్వగలుగుతారా? చేస్తామండి, ట్రీట్మెంట్ కూడా ఇస్తామండి. ఓకే, అంటే ఆయుర్వేదిక్ మాత్రం మేము ఇస్తామండి. ఆయుర్వేదిక్లోనే వాళ్ళ శరీర తత్వాన్ని తగినట్టు ఇస్తాం. ఓకే, అన్నీ అందరికీ ఉపయోగపడవు. ఇప్పుడు ఒక వ్యక్తి క్యాన్సర్ కానీ మనం మందు ఇచ్చామంటే అదే మందు ఇంకొకరికి ఉపయోగపడదు. వాళ్ళ నాడీ తత్వాన్ని బట్టి వాళ్ళు ఏ తత్వంలో ఉన్నారని తెలుసుకొని మాత్రం మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మా దగ్గరకు వచ్చిన వాళ్ళలో ఎన్నో జరిగాయి, ఒకటి కాదు. ఒక అతను వచ్చారు, 2 రోజుల్లో మీ భార్యకి సంతానోత్తల పాడదండి. సంతానోత్తల పాడు ఈ మధ్య ఒక 10 days బ్యాక్ వచ్చారు. 2-3 రోజుల్లో ఆమెకి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందండి. హార్ట్ బ్రెయిన్ రెండిట్లో ఏదైనా వస్తుందండి. ఆమె శరీర తత్వం 2 వీక్గా ఉన్నాయి. రెండిట్లో ఏదో 2 రావచ్చు, లేదంటే ఏదైనా ఒకటి రావచ్చు అని చెప్పాను. వాళ్ళు నమ్మకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన మరుసటి రోజు ఎక్కడెక్కడో గుంటూరు సంథింగ్ ఎక్కడికి వెళ్తే వాళ్ళు ఏదో బాగాలేక జనరల్ జ్వరం వచ్చి వెళ్తే వాళ్ళు టెస్టులు చేస్తే హాస్పిటల్లోనే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి ఎడమ కాలు ఎడమచి పడిపోయింది. వాళ్ళు నిన్న ఫోన్ చేసి మీరు అర్జెంటుగా రండి సార్, మీరు ఎట్టి పరిస్థితుల్లో మా భార్యను చూడాలి, ఇంట్లో మీరు మీ దగ్గరికి వచ్చిన తర్వాత మందులు వాడినా బాగుండేది, మేము మిమ్మల్ని నమ్మక మేము హాస్పిటల్కి పోయాము, ఈరోజు కాలు బాగా ఉన్న వ్యక్తి కాలు చేయి పడిపోయాయి సార్ అని వాళ్ళు నిన్న ఫోన్ చేసి చాలా బాధకు గురయ్యారు. సంతానోత్తల పాడు. ఓకే, పాపం వాళ్ళు కూడా ఏదో వ్యవసాయదారుల కుటుంబం, నాకు కూడా బాధ కలిగింది. కానీ సార్ ఏంటంటే ఇప్పుడు ప్రాచీన కాలం అంటే విద్య, సో అలా జనరేషన్స్ త్రూ మనం వస్తూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట మిస్ అయిపోవడం కానీ అట్లా గెస్ట్ అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో గెస్ట్ చేయకపోవడం అనేది కూడా కొంచెం తక్కువ అనేది ఉంటుంది. అవునండి. కానీ అలాంటిది ఎప్పుడైనా మీకు జరిగిందా? ఏం లేదండి, మన మహర్షులు ఒక గ్రంథాలను అందించారండి. మనము వంశపారంపర్యంగా వచ్చేటువంటి వైద్య విధానంలో మన పూర్వీకుల నుంచి మనం కొంత జ్ఞానాన్ని పొందుతాము. మన మహర్షులు రాసిన గ్రంథాలు ఉన్నాయి, ప్రాచీన గ్రంథాలు. ఆ గ్రంథ పఠనము, గ్రంథ అధ్యయనం, రీసెర్చ్ చేయడం ద్వారా అనేక విషయాలు మనకు తెలుస్తాయి. దాని ద్వారా మనకు ఎక్కడ మైనస్లు అనేవి ఉండవు. కానీ ఏ వ్యక్తికి కూడా భూమి శాశ్వతంగా ఉంచుకోదు, వారి యొక్క స్థితిని ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచుతుంది. అంటే వ్యాధి తీవ్రత ముదిరిపోయిన తర్వాత ఎవరు ఏది కాపాడలేదు. అందువల్ల ప్రారంభ దశలోనే మనం తెలుసుకొని నాడీ పరీక్ష ద్వారా జాగ్రత్త పడితే వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది. ఓకే, అవునండి. ఇలా నాడీ పరీక్ష ద్వారా కూడా చెప్తారు అని అంటే నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏంటంటే మనం విన్నది సో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న దానిలో కూడా ఇంకా కనిపిస్తూ ఉంది అని చెప్పేసి. 10 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి క్యాన్సర్ కూడా 100% తెలుసుకోవచ్చు. మీ వంశంలో ఎవరైనా క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారా, మీ అమ్మగారి వంశంలో కానీ నాన్నగారి వంశంలో కానీ, అవి మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయా అనే విషయాన్ని కూడా నాడీ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ఇది ఎప్పుడో వచ్చేదాన్ని కూడా ఇప్పటి నుంచే మనం 10-20 years తర్వాత వచ్చేదాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. మన జీన్స్లు ఉన్నాయంటే తెలుసుకోవచ్చు. జీన్స్ కూడా చూడొచ్చండి. అత్యంత ప్రమాదకరమైన జబ్బులైనటువంటి గుండె, బ్రెయిన్, క్యాన్సర్ లాంటివి మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. అండ్ మన దగ్గర అయితే మీరు చెప్పినట్టు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు క్యూర్ చేసిన సందర్భాలు ఉన్నాయి క్యాన్సర్ అయితే? స్టేజ్ అనేది మటుకు మనం అలోపతి వైద్య విధానంలో ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప విషయం అది. స్టేజెస్ అనేది. ఇప్పుడు మేము ఏం చెప్తామంటే, ఇందాక మీకు చెప్పినట్టు ఒక మామిడి ముట్ట భూమిలో నాటాం, చిన్న మొక్క వచ్చింది,
ఓకేనా. ఈ చిన్న మొక్కని మీరు ఏం పేరుతో పిలుస్తారు? మామిడి చెట్టు. మామిడి చెట్టు. ఇదే మొక్క ఒక 10 సంవత్సరాలకి పెద్దగా చెట్టు అయిపోయింది, ఓకేనా. అప్పుడు ఆ చెట్టుని ఏం పిలుస్తారు? అప్పుడు మామిడి చెట్టు. మామిడి చెట్టే. ఏదైనా మామిడి చెట్టే. క్యాన్సర్ అనేది పుట్టిందంటే అది ఎప్పుడైనా పెద్దదైనా క్యాన్సరే. కానీ ప్రారంభ దశలో తెలుసుకుంటే దాని తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకొని చిన్న మొక్కని చిన్న కర్రతోనో చిన్న పుల్లతోనో తీసేయచ్చు. పెద్ద చెట్టుని నరకాలంటే కొన్ని పెద్ద ఆయుధాలు ఉపయోగించాలి. అంతేగాని స్టేజెస్ అనేది ఆయుర్వేద వైద్య విధానంలో లేవు. ఒక అల్లోపతిలో వాళ్ళు పెట్టుకున్న విధానాలు. అందువల్ల చిన్న మొక్క అయినా పెద్ద మొక్క అయినా అది మామిడి చెట్టే. చిన్న క్యాన్సర్ అయినా పెద్ద క్యాన్సర్ అయినా శరీరంలో క్యాన్సరే. దాన్ని మనం గ్రహించాలి. దాని స్టేజెస్ మనం చెప్పలేం. అవును. అండ్ క్యాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ ఇలాంటివే కాకుండా ఇంకా వేరే ఏ వ్యాధులు వస్తున్నా కానీ, సో చర్మ సంబంధించింది అయినా కానీ ఏదైనా చెప్పగలుగుతారా? ఖచ్చితంగా. రక్తంలో ఇన్ఫెక్షన్ ఉందా, ఇది త్వరలో రక్తంలో ఇన్ఫెక్షన్ అందులో చర్మ వ్యాధులు వస్తాయి. తర్వాత కడుపులో ఏదైనా అనీజ్యం ఉందా, శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి, నరాలలో ఏదైనా కుంచుకుపోతాయి, నరాల బలహీనత ఏర్పడుతుంది, అన్నీ చెప్పేయచ్చు. నాడీ పరీక్ష ద్వారా మనం చెప్పలేని జబ్బు అంటూ ఏదీ లేదు. కానీ మేము సప్తధాతువులతోనే కొలుస్తాం. ఓకే. దాన్ని రసము, రక్తము, మాంసము, మేధ, అస్థి, మధ్య, శుక్రార్థ వాటిని చూడడం ద్వారా ఇప్పుడు ఈ యొక్క కండరానికి సంబంధించి ధాతు వీక్ అనుకోండి, ధాతు దోషాలు అని చెప్తాం. ఇట్లానే ఈ కండరానికి సంబంధించిన ఏం జబ్బు అనేది ఇంగ్లీష్లో వాళ్ళు పేరు పెట్టుకుంటారు. దాన్ని మేము ఆయుర్వేదం వాడం. నరాల బలహీనత, న్యూరోదోషాలు, న్యూరోదోషాలనే రాసి చెప్తాను. అంతేకాని నరాలకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ వైద్య విధానంలో ఎన్నో పేర్లు ఉంటాయి, అనేక రకాల వ్యాధులతో పేర్లు ఉంటాయి. కానీ అన్ని పేర్లు మేము అయ్యిరాయం. నేను ఆ సప్తధాతు 7 ధాతువుల మీద ఆధారపడే ఈ నాడీ పరీక్ష చేయడం జరుగుతుంది. ఓకే. ఎముకలు బాగున్నాయా, గుల్లగా తయారవుతున్నాయా, నరాలు బాగున్నాయా, కుంచుకుంటున్నాయా, కండరాలు బాగున్నాయా, దాంట్లో సమస్య మొదలైందా, ఆ విధంగా సప్తధాతుల గురించి మాత్రమే మేము చూసి వీళ్ళకి పలానా జబ్బు ప్రజెంట్ ఉంది లేదంటే త్వరలో రాబోతుందని ఖచ్చితంగా చెప్పేయచ్చు. ఓకే. అదండి సార్. ఇప్పుడు సప్తధాతువుల గురించి వీటన్నిటి గురించి చెప్పారు. దాంతోపాటు 3 స్టేజెస్, వాత, పిత్త అండ్ కఫం అని చెప్పేసి. అంటే కఫంలో అంటే 20 రకాలు వస్తాయని చెప్పేసి అని అన్నారు. ఆ 20 రకాలు అంటే ఏ టైప్లో? ఈ నెమ్ముకు సంబంధించి, అంటే శ్వాస సంబంధించి, శ్వాస అంటే మనం పీల్చుకునే దానిలో గాలికి సంబంధించినటువంటి రుగ్మతలు, ఈ చెస్ట్లో ఈ లంగ్స్కి సంబంధించిన రుగ్మతలు, శరీరంలో వాపులు, రుగ్మతలు, చర్మ వ్యాధులు, దీర్ఘకాలిక చర్మ వ్యాధులు, ఇవన్నీ కఫ దోషాల ఆధారంగా వస్తాయి. ఇప్పుడు పిత్త దోషాలు అనగానే పిత్తానికి సంబంధించిన రక్తానికి సంబంధించినటువంటి వ్యాధులు, అంటే రక్తంలో ఎసిడిటీ ఎక్కువ అయిందనుకోండి ఈ పిత్త వ్యాధులు వస్తాయి. ఈ పిత్త వ్యాధులకి ఎసిడిటీ ఎక్కువ స్టార్టింగ్ స్టేజ్లో అయితే మటుకు మనం ఏదో చిన్న సమస్యలుగా భావిస్తాం. అది ఎక్కువ అయిందంటే క్యాన్సర్గా కన్వర్ట్ అవుతుంది. అందువల్ల పిత్తం ఎక్కువ అయిందనుకోండి క్యాన్సర్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. ఈ వాతం ఉందండి, వాతం అనగా వాయుతత్వం, శరీరం మొత్తం కూడా డ్రై అవుతుంటుంది. డ్రై ఎవరైతే అవుతుంటారో వాళ్ళు వాతం ఎక్కువ ఉంటుంది. శరీరం డ్రై అయినప్పుడు నొప్పులు వస్తుంటాయి. ఓకే. అందువల్ల ఈ మనం వాతతత్వం గురించి అలా చెప్పుకోవచ్చును. ఓకే. ఇప్పుడు మనము కొంతమందికి మహిళలు ఉన్నారు. మహిళల్లో ఈ ప్రెగ్నెన్సీ సమస్యలు కానీ, పీరియడ్ సమస్యలు కానీ కొన్ని వస్తుంటాయి. ఈ పీరియడ్ సమస్యలకి రావడానికి ప్రధానంగా కారణం పిత్తంగా మనం చెప్పుకోవచ్చు. పిత్తము అధికమైనప్పుడు, అల్పమైనప్పుడు వాళ్ళకి ఈ సమస్యలు పీసీఓడి అంటారు. ఈ పీసీఓడి సమస్యలు వస్తుంటాయి. వీటన్నిటిని నాడీ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. లేడీస్లో వచ్చే అన్ని సమస్యలు తెలుసుకోవచ్చు. ఏ సమస్య పీసీఓడి వాళ్ళకు ఉందే. కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు, అప్పుడే మెచ్యూరిటీ అయి ఉంటారు. అటువంటి వాళ్ళల్లో కూడా సమస్యలు ప్రారంభమవుతాయి. అవి మనం తెలుసుకోవచ్చు ఖచ్చితంగా. ఈ జంక్ ఫుడ్స్ తినడం ద్వారా అరుగుదలలో మార్పులు వచ్చి యాసిడ్స్ అధికంగా ఉత్పత్తి అయ్యి రక్తంలో ఈ యొక్క ఎసిడిటీ పెరిగి పీసీఓడి వస్తుంది. వీటన్నిటి కారణము పిత్తం. ఇలా వాళ్ళ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు, థైరాయిడ్ సమస్యలు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే. పీరియడ్స్ అనేవి కొంతమందికి ముందు వెనుక వస్తుంటాయి. అది పెద్ద విషయం కాదులే అనుకుంటారు వాళ్ళు మహిళలు, కానీ అదే పెద్ద విషయంగా మనం భావించాలి. ఇప్పుడు ప్రకృతిలో సూర్య చంద్రుడు ఉన్నారు. చంద్రుడి గురించి చూసుకుందాం. అమావాస్య, పౌర్ణమి అనేవి వస్తుంటాయి. ఈ అమావాస్య లేక పౌర్ణమి గురించి తీసుకుందాం. పౌర్ణమి అనేది ఈ వచ్చే నెలలో పలానా తేదీ వస్తుందని మన క్యాలెండర్లో తెలుస్తుంది.
ఆ తేదీకి ఎప్పుడైనా ఒక 2 రోజులు ముందు రావడం గమనించారా? లేదు. 2 రోజులు వెనకాల రావడం గమనించారా? ఒకవేళ 2 రోజులు ముందు వచ్చింది అనుకుని ఏమవుతుంది? సో ఏదో ప్రకృతిలో ఏదో ప్రాబ్లం ఉంది, పెద్ద సమస్య, పెద్ద ఒక పెద్ద విపత్తు జరగబోతుంది. మానవ శరీరంలో కూడా పీరియడ్స్ అనేవి ఒక క్రమ పద్ధతిలో రావాలి, ఒక చైన్ సర్కిల్. ఆ సర్కిల్ దాటి 2 రోజులు ముందు వచ్చింది ఏం కాదు అనుకుంటాం. మరి కొంతమందికి వారాలు, కొంతమందికి నెలలు పీరియడ్స్ రావు. ఏం కాదులే, మాకేముంది, ప్రాబ్లం ఏం లేదుగా, నొప్పి ఏం లేదుగా శరీరంలో అని అనుకుంటుంటాం. 5 నెలలకు, 6 నెలలకు, 3 నెలలకు, 2 నెలలకు పీరియడ్స్ అయ్యే వాళ్ళు ఉంటారు. అది పెద్ద సమస్యగా మార్పు చెందుతుంది. ఒక చిన్న వృక్షం మొదలైంది మన శరీరంలో గమనించుకోవాలి, వ్యాధి. ఆ వ్యాధి మహావ్యాధిగా తయారు కావడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల మనం ప్రారంభ దశలోనే కొద్దిగా ముందు వెనక వస్తున్నప్పుడు గమనించుకోవాలి, ఏదో జరుగుతుంది మన శరీరంలో, ఆహారంలో మార్పు జరుగుతుంది. ఆహారం వల్ల ఇవన్నీ వస్తాయి. ఇవి చివరికి క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి. గర్భాశయంలో నీటి బుడగలు వస్తాయి, ఆ గడ్డలుగా మారతాయి. అవి చాలా పెద్ద సమస్యలు కూడా దారి తీయవచ్చును. అందువల్ల పీరియడ్స్ అనేది సాధారణ విషయం కాదు. ప్రకృతిలో చంద్రుడు ఎలా టయానికి పౌర్ణానికి వస్తున్నాడో మానవ శరీరంలో కూడా పీరియడ్స్ అదే విధంగా రావాలి మహిళల్లో. దాన్ని మనం చాలా సింపుల్ తీసుకుంటారు, కానీ అది పెద్ద ప్రమాదకరం భవిష్యత్తులో వస్తుందని మనం గ్రహించాలి. సో అది కూడా మీరు ఈ నాడీ వ్యవస్థ ద్వారా కూడా చెప్తారు అని అంటే నిజంగా ఖచ్చితంగా తెలుసు. సూపర్ సార్. కానీ మీరు ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు ఫ్రీ క్యాంప్స్ దాని గురించి చెప్పారు. అసలు ఈ ఫ్రీ క్యాంప్స్ అంటే ఎప్పుడు నిర్వహిస్తూ ఉంటారు, ఎక్కడ నిర్వహిస్తూ ఉంటారు, ఏంటి? నెలకు ఒక 5-6 రోజులు మా కనిగిరిలో, ప్రకాశం జిల్లా కనిగిరిలో మా గ్రామంలో మా దత్తాత్రేయ స్వామి ఆశ్రమం ఒకటి ఉందండి. అవధూత రమేష్ నాయన ఆశ్రమం అంటారు. ఈ ఆశ్రమంలో మేము ఉచిత క్యాంపులు నెలకు 5 క్యాంపులు, 6 క్యాంపులు నిర్వహిస్తుంటాం. ఈ ఉచిత క్యాంపులప్పుడు కొన్ని వందల మంది వస్తుంటారు. వారికి మేము నాడీ పరీక్ష ఉచితంగా చేస్తుంటాం. ఈ ఏదైనా ఔషధాలు కావాలనుకుంటే రాస్తాము, మా దగ్గర కూడా కొన్ని ఉంటాయి, కావాలనుకున్న వాళ్ళకి ఇస్తుంటాం. ఔషధాల వరకు అయితే మందులకి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. ఈ 5 క్యాంపులు కాకుండా మిగతా రోజులు మేము అన్ని ఊర్లమ్మటి, అంటే రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక అన్ని రాష్ట్రాలు తిరుగుతుంటాం. అట్లా బయట ఊర్లకు మమ్మల్ని పిలిపించుకుంటుంటారు కొంతమంది రాలేని వాళ్ళు. అప్పుడు మేము ఆ ఊరికి పోవడానికి అయ్యే ఖర్చులు, ఆ పరిస్థితులు, మాకు సిబ్బంది ఉంటారు, ఆ సిబ్బందికి అయ్యే ఖర్చులు వాళ్ళ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. అదండి ఉచిత క్యాంపులు. సో ఇదైతే మొత్తం కమర్షియలే కాకుండా నాన్ కమర్షియల్గా కూడా మీరు కమర్షియల్ కేవలం బయటకు వచ్చినప్పుడు మాత్రమే. మా ఊర్లో ఉన్నప్పుడు అయితే మేము 5 రోజులు మాత్రం ఉచితంగా చూస్తాం. అవునండి. అండ్ ఇంకొకటి ఏంటంటే జనరలైజ్డ్ క్వశ్చన్. సో అసలు ప్రాచీన కాలంలో ఎంతో అద్భుతమైన ఇట్లాంటి నాడీ వ్యవస్థది కానీ లేకపోతే వైద్య రకంగా కానీ ఉన్నా కానీ సో అవన్నీ ఎందుకు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవ్వలేకపోతూ ఉన్నాయి? ఎందుకు కారణం? అంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేకపోవడమా, లేకపోతే దాని యొక్క విశిష్టతను కనుక్కోలేకపోవడమా? ఆధునికత బాగా డెవలప్ అయిందండి. సగటు మనిషి ఆధునికత చూస్తున్నాడు. అడ్వాన్స్డ్ ఒక ఆకారం, ఒక మంచి ఒక టెక్నాలజీ అవి చూస్తున్నారు. కానీ ఆ టెక్నాలజీలో ఇవ్వని విధానం కూడా నాడీ పరీక్షలో ఇవ్వగలుగుతాం అనేది ప్రజలకు తెలియని విషయం. అది చదువుకుని ఒక మంచి జ్ఞానం ఉన్న ఆలోచించి మన ప్రాచీన విద్యల మీద, ప్రాచీనతల మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు బాగా ఆచరిస్తారండి. మా దగ్గరికి కొంత ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఉన్నత స్థాయికి చెందినటువంటి వ్యక్తులు, పొలిటికల్ లీడర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీ స్థాయి వ్యక్తులు, వాళ్ళు ఎందరో వచ్చి మా దగ్గర చూపించుకోవడం జరిగింది. హైదరాబాద్లో క్యాంపులు పెడుతుంటాం. ఆ క్యాంపులో కూడా పెద్ద పెద్ద వ్యక్తులు వస్తుంటారు. సినిమా పరిశ్రమకు చెందిన వాళ్ళు చాలామంది వస్తుంటారు. దాని మీద అవగాహన ఉన్న వ్యక్తులు మాత్రమే దీన్ని ఇంట్రెస్ట్గా చూస్తారు. ఎంత దూరమైన మా దగ్గరకు వస్తుంటారు. ఒక ఆయన ఢిల్లీ నుంచి వచ్చారండి, అమెరికా నుంచి వచ్చారండి, లండన్ నుంచి వచ్చారండి. ఇట్లా వాళ్ళు ఒక విధానం, నాడీ పరీక్ష చాలా అరుదైనది, ఎక్కడ దొరకంది అని వెతుక్కుంటూ కొన్ని వందల వేల కిలోమీటర్లు ప్రయాణించి మా దగ్గరకు వచ్చి నాడీ పరీక్ష చేయించుకొని ఎంతో సంతోషంగా వెళ్ళారు. అలా చాలా జరుగుతుంటాయండి. కానీ కొంతమందికి ఒక మోడ్లో ఉంటారు, ఇది చేయి పట్టుకొని జబ్బు ఎలా చెప్తారు అవును అనేటువంటి ఒక భ్రమ మోడ్లో ఉంటారు. అంటే ఇది అసంభవం అని అంటారు. నేనేమంటానంటే 50 సంవత్సరాల నాడు ఎలా సంభవమైంది, అప్పుడు ఏం పరికరాలు ఉన్నాయి, నీ గుండె స్ట్రోక్ రాబోతుందని ఎలా తెలుస్తుంది? స్ట్రోక్ వస్తేనే నీకు స్ట్రోక్ అని చెప్తారు.
4 సంవత్సరాలు వచ్చే స్ట్రోక్ని మేము ముందే చెప్తాం, ఓకే. ఖచ్చితంగా చెప్పచ్చు. అందువల్ల ఈ జ్ఞానం తెలిసిన వ్యక్తులు మాత్రమే దీన్ని అనుసరిస్తారండి, అందరికీ సాధ్యం కాదు. ఓకే అదండి సార్. మరైతే లైవ్లో నా నాడిని పట్టుకొని ఏమైనా చెప్పగలుగుతారా? ఖచ్చితంగా ఒకసారి చెయ్యి. మా ప్రేక్షకులు కూడా తెలుసుకుంటారు ఇది ఖచ్చితంగా నిజమా లేదా ఏంటా అనేది. ఖచ్చితంగా చెప్తానండి. గైస్, మరైతే సార్ ఇప్పటి వరకు అయితే మన బాడీ తత్వాన్ని బట్టి జబ్బులు అనేది ఎలా వస్తాయి, అది నాడిని పట్టుకొని కూడా అసలు జబ్బులు వస్తాయా, ఎప్పుడు వస్తాయి ఏంటి అని చెప్పేసి కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయగలుగుతారంట. మరి నా నాడీ వ్యవస్థను కూడా సార్ చేతిలో పెడుతున్నాను, సార్ ఏం చెప్తారు కూడా. ఇప్పుడు నా నాడీ వ్యవస్థను కూడా చూశారు, సో మరి రిజల్ట్ ఏంటి? బాగానే ఉన్నారండి. మీ యొక్క నాడీ పరీక్ష చేయడం ద్వారా మీ శరీరంలో అన్ని అవయవాలు బాగానే పనిచేస్తున్నాయి. ప్రజెంట్ అయితే 100% ఫిట్గా ఉన్నారండి. బ్లడ్లో కొంత ఇన్ఫెక్షన్ పెరిగితే అవకాశం కనిపిస్తుంది, దానివల్ల ఏం అవసరం లేదు. మజ్జిగ, మంచినీళ్ళు అధికంగా తీసుకోవాలి. శరీరాన్ని సహజ సిద్ధంగా చల్లబరుచుకునే వస్తువులు మీరు తీసుకుంటే సరిపోతుంది. ఓకే, అంతేనండి. అండ్ మీరు ఇందాక 3 స్టేజెస్ అని చెప్పారు కదా సార్, వాత, పిత్త అండ్ మీరు పిత్త శరీర తత్వంలో ఉన్నారండి. ఓకే, ముందు మీరు గెస్ట్ చేసినట్టే నా నర్వస్ సిస్టమ్ చూసిన తర్వాత కూడా అదే అనమాట. అవును, ఓకే. అవునండి. సార్, ఇప్పుడు మీరు ఇలా కరెక్ట్గా చూసి చెప్పడం కానీ అన్ని ప్రిడిక్ట్ చేస్తూ ఉన్నారు, చాలా బాగుంది. కాకపోతే ఇలాంటి వ్యవస్థ ఒకటి ట్రాన్స్ఫర్బుల్ చెయ్యాలి అని అనుకుంటే, సో మీరు ట్రాన్స్ఫర్బుల్ చేయగలుగుతారా? ఖచ్చితంగా చేస్తాం. మీలాంటి యొక్క ఛానల్స్ యొక్క సపోర్ట్ కానివ్వండి చేయగలిగితే, మీ ద్వారానే కదండి, మీడియా ద్వారానే ఏదైనా ఒక విషయం బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇట్లా ప్రాచీన నాడీ పరీక్ష గురించి ఎవరైతే ఎక్కువ స్ప్రెడ్ చేయగలరో అలా స్ప్రెడ్ కావడం ద్వారా మన ప్రాచీనతకి మంచి గొప్పతనం కూడా కలుగుతుందండి. అవునండి. అంటే ప్రస్తుతానికైతే ఇలా నాడి చూసి మనము కనుక్కోవడం కానీ, ఇలా వ్యాధుల్ని గెస్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి మన దేశంలో కానీ మన రాష్ట్రాలండి? ఎక్కడో ఉంటారు, చాలా తక్కువ మంది ఉన్నారండి. నేను నాడీ పరీక్ష మీద పరిశోధన కోసము అనేక రాష్ట్రాలు తిరిగానండి, చాలా అవస్థలు పడ్డానండి. అంటే దీంట్లో లోతులు తెలుసుకోవడానికి తిరిగి కొన్ని సంవత్సరాల శ్రమ ద్వారా మేము తెలుసుకోవడం జరిగిందండి. మన ప్రాంతంలో ఒకరిద్దరు మాత్రం ఉన్నారని విన్నానండి. అవునండి, కానీ ఎక్కడ తారసపడలేదు. అవునండి, ఒకరిద్దరు ఉన్నారని విన్నాను, అంతేగాని ఎక్కువ సంఖ్యలో నాకైతే ఎవరు చెప్పలేదండి. నా దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు చెబుతుంటారు, వాళ్ళు కొన్ని ఎందరో చెప్తే దాని ఒకరో ఇద్దరు ఉన్నారని విన్నాను. అండ్ రీసెంట్ టైమ్స్లో అయితే ఆయుర్వేదిక్ దానికి సంబంధించి అయితే అశ్వగంధ అనేది ఎంతో శ్రేష్టమైనది, మనం అయితే బాడీకి యూజ్ చేయొచ్చు అని కూడా వింటున్నాం. కానీ అలాగే ఒక మిక్స్డ్ రిపోర్ట్ ఏంటంటే, సో అశ్వగంధ అనేది మన బాడీకి యూజ్ చేయకూడదు అని కూడా వస్తుంది. ఒక ఆయుర్వేద అండ్ నాడీ నిపుణులుగా మీరు చెప్పండి, అసలు అశ్వగంధ అనేది మన బాడీకి హార్మ్ఫుల్లా లేదా? అశ్వగంధ అనేది ఆయుర్వేదానికి రారాజు అంటారండి. అందువల్ల సర్వరోగ నివారణగా అశ్వగంధని మనం తెలుసుకోవచ్చు. కానీ మనము అశ్వగంధని ఎవరి శరీర తత్వానికి వాడాలనేది తెలుసుకొని వాడితే మంచిదండి. ఇప్పుడు మనము ఇందాక వాతము, పిత్తము, కఫం అని 3 శరీర తత్వాలు తెలుసుకున్నాం. ఈ అశ్వగంధ అనేటువంటిది వాత శరీర తత్వం గల వాళ్ళు ఉపయోగిస్తే అద్భుతంగా పనిచేస్తుంది. అదే పొరపాటున పిత్త శరీర తత్వం గలలో వాడారనుకోండి, విపరీతమైన వేడి కలుగుతుంది, కళ్ళల్లో మంటలు వస్తాయి, ఎరుపు ఎక్కుతాయి, కడుపు అంతా మంటగా ఉంటుంది. అందువల్ల పిత్త శరీర తత్వం వాళ్ళు వాడకుండా ఉంటే ఉత్తమం. కానీ వాత శరీర తత్వం గల వాళ్ళు వాడితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అందువల్ల వాత శరీర తత్వం గల వారికి అశ్వగంధ వాడాలండి. అదే పిత్త శరీర తత్వం కలిగిన వారికి శతావరి వాడాలి. అలానే కఫ శరీర తత్వం కలిగిన వాళ్ళకి పునర్నవ వాడాలి. అట్లా ఎవరి శరీర తత్వం ఏమున్నదని తెలుసుకొని ఆ తత్వానికి సంబంధించిన ఔషధాలు వాడితే ఎప్పటికీ ఇబ్బంది లేదు. కానీ అశ్వగంధ అనేది రారాజండి. దానిని పేరు లేని వ్యాధికి పెన్నేరే మందు అని పూర్వం అంటారు. పెన్నేరు అనగా అశ్వగంధ. అందువల్ల పెన్నేరు లేక అశ్వగంధ అనేది చాలా గొప్ప ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక పెద్ద గొప్ప వైద్యం అండి ఇది. అందువల్ల దానివల్ల ఎప్పటికీ సైడ్ ఎఫెక్ట్లు రావండి, మంచిదే అండి. సార్, ఒకవేళ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే కనిగిరికి వస్తే సరిపోతుందా? ఎప్పుడు ఏ టైంలలో అవైలబుల్గా ఉంటారు మీరు? అండి, నెలకు ఒక 5-6 క్యాంపులు, ఉచిత క్యాంపులు ఉంటాయి సార్. ఆ క్యాంపులు ఇప్పుడు మాత్రమే నేను కనిగిరిలో ఉంటానండి.
ఖచ్చితంగా వచ్చే ముందు అపాయింట్మెంట్ తీసుకొని మాత్రం రావాలండి. ఓకే. లేకుంటే కొన్ని వందల మంది రావచ్చు, మాకు అలా వస్తుంటారు. అందువల్ల అప్పుడు నేను ఉండలేకపోవడము, జనాలు వచ్చి మళ్ళీ రిటర్న్కి వెళ్ళడము, చాలా లాంగ్ ప్రదేశాల నుంచి వస్తుంటారు. అలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా నెంబర్కి ఫోన్ చేసి మేము చెప్పిన తేదీల్లో మాత్రమే రావడానికి ప్రయత్నం చేయండి. అంటే ముందుగానే అపాయింట్మెంట్ తీసుకొని వచ్చామంటే సార్ ఇబ్బంది లేకుండా, ఎవరికైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్. ఎస్ సార్. ఆ విషయాన్ని గమనిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం సార్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తం మీదైతే మా ఐ డ్రీమ్ మీడియాకి వచ్చేసి మీ సలహాలు సూచనలతో పాటు ఈ నాడీ వ్యవస్థ గురించి, సో కేవలం నాడిని పట్టుకొనే మరి వ్యాధుల్ని కూడా మనం చెప్పొచ్చు అని కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. నమస్తే. సో గైస్, మొత్తం మీద అయితే కేవలం నాడిని పట్టుకొనే వ్యాధుల్ని గెస్ట్ చేయవచ్చు అని చెప్పేసి మనం ప్రాచీన కాలంలో వింటుంటాం. కానీ ఇప్పుడు కూడా అలాంటి వారు ఉన్నారు. ఆయనే మన కరుణానిధి గారు. మరి వాటి గురించి కానీ లైవ్లో నాకు కూడా చెప్పారు. ఆయన చెప్పింది నా వరకైతే అక్షరాలు నిజమే. ఎందుకోసం అంటే మనకు కొంచెం యాసిడిటీ ప్రాబ్లమ్స్ ఎలాంటివి అయితే ఉన్నాయని చెప్పేసి పర్ఫెక్ట్గా గెస్ చేశారు. అది మాత్రం నిజమే అనమాట. సో ఎవరైనా ఆయనను కాంటాక్ట్ అవ్వాలి అంటే మాత్రం ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తే సో మీరైతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. కాబట్టి ఇది ఇవాల్టి మన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. సీ యూ.